ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఐసెట్ 2023 ఎగ్జామినేషన్ అంటే ప్రీవియస్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్లో ఏవైతే డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ వచ్చాయో వాటిని మనం ఏంటంటే సాల్వ్ చేయబోతున్నాం. సో బేసికల్లీ డేటా సఫిషియన్సీ కనుక మనం చూస్తే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఓకేనా ఐసెట్ గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఐసెట్ యొక్క ప్రీవియస్ పేపర్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత డేటా సఫిషియన్సీ అనేది మనకేంటంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందరూ ఏం చేస్తారంటే డేటా సఫిషియన్సీ అంటే ఏంటి అని చెప్పేసి సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే అక్కడ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు డేటా సఫిషియన్సీ అంటే? నార్మల్గా ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 4 ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ డేటా సఫిషియన్సీకి 2 ఆప్షన్సే ఉన్నాయని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డేటా సఫిషియన్సీలో మనకేంటంటే 4 ఆప్షన్సే ఉంటాయి. కానీ ఏవైతే మీకు 2 ఆప్షన్స్గా కనిపిస్తున్నాయో అవి ఆప్షన్స్ కావు, దీస్ ఆర్ స్టేట్మెంట్స్. ఇవేంటి? స్టేట్మెంట్స్. సో మేము ఏం చేసామంటే డేటా సఫిషియన్సీ పైన ఒక కాన్సెప్ట్ వీడియో అనేది చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఏంటంటే లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఆ కాన్సెప్ట్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్స్ దట్ కాన్సెప్ట్ వీడియో అనేది చూడండి. చూసిన తర్వాత ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన రండి. డైరెక్ట్గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన కనుక వస్తే మీకు ఏంటంటే అర్థం అనేది కాదు. ఓకేనా, సో ఈరోజు మనం ఈ సెషన్లో ఏం చేయబోతున్నాం? ఏపీ ఐసెట్ 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. ఇక్కడ టీఎస్ ఐసెట్ స్టూడెంట్స్ వాళ్ళు చెప్పొచ్చు, సార్ ఎప్పుడు కూడా మీరు ఏపీ ఐసెటే స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకు సార్ అంటే ఇక్కడ మనకు ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది దగ్గరగా ఉంది. అవునా, ఫస్ట్ ఏపీ ఐసెట్ జరుగుతుంది, దాని తర్వాత టీఎస్ ఐసెట్. సో డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి ఏపీ ఐసెట్లో కూడా వస్తాయి, టీఎస్ ఐసెట్లో కూడా వస్తాయి. సో ఇద్దరు కూడా ఏంటంటే ఈ వీడియో అనేది చూడొచ్చు. సో టీఎస్ ఐసెట్ వాళ్ళ యొక్క డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కూడా నేను సాల్వ్ అనేది చేపిస్తాను. ఓకేనా, సో నో డౌట్ మనం ఈ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు వాచ్ చేస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ మై నేమ్ ఈజ్ షానవాజ్ ఖాన్. సో లెట్ us స్టార్ట్. సో ఈరోజు మనం ఈ సెషన్లో వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 10 అనేది సాల్వ్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 10 అనేది మనం సాల్వ్ అనేది చేయబోతున్నాం. సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎం? ఎం యొక్క ఫాదర్ ఎవరు? ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎం యొక్క ఫాదర్ ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎం? ఎంకి ఫాదర్ ఎవరు? సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఎం ఎవరు లేదా ఎం యొక్క మదర్ ఎవరు అదంతా కాదు. సో మనకు కావాల్సింది ఎం యొక్క ఫాదర్ ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎం, ఇది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్తో మనకు ఆన్సర్ వస్తుందా చూద్దాం. సో ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్. ఏబి వీళ్ళిద్దరూ ఏంటంటే బ్రదర్స్. ఓన్లీ స్టేట్మెంట్ 1తో మనకు ఆన్సర్ వస్తుందా? రావడం లేదు. ఓకేనా, ఓన్లీ స్టేట్మెంట్ 1తో ఆన్సర్ వస్తుందా? రావడం. ఎందుకు? ఎం గురించి అసలు డీటెయిల్సే లేవు. ఎం గురించే లేకపోతే ఎం యొక్క ఫాదర్ మనకు ఎలా తెలుస్తాడు? లేదు. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ సఫిషియంట్. నా బీస్ వైఫ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎంస్ వైఫ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. బి ఉన్నాడు. ఓకేనా, బి యొక్క వైఫ్. సో వైఫ్ లేడీస్ని మనం ఏంటంటే సర్కిల్తో డినోట్ చేస్తాం, జెంట్స్ని మనం ఏంటంటే స్క్వేర్తో డినోట్ చేస్తాం. ఓకేనా, సో బి యొక్క వైఫ్. సో బీస్ వైఫ్ ఈజ్ సిస్టర్ ఆఫ్, ఈవిడ ఏంటంటే సిస్టర్ అంటే ఎవరికి సిస్టర్? ఎం యొక్క వైఫ్. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? బి మేలే, ఎం కూడా మేలే. ఓకేనా, మనం ఓన్లీ స్టేట్మెంట్ 2 మాత్రమే తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందా ఎం యొక్క ఫాదర్ ఎవరు అని? లేదు. ఓన్లీ స్టేట్మెంట్ 1తో రావడం లేదు, ఓన్లీ స్టేట్మెంట్ 2తో రావడం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ రెండింటిని కంబైన్ చేద్దాం. ఈ రెండింటిని కంబైన్ చేసినా కూడా రెండింటిని కంబైన్ చేస్తే ఏమొస్తుంది? ఓకేనా, బీకి ఎక్స్ట్రాగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏ వస్తాడు. కానీ ఇక్కడ మనకు ఎం యొక్క ఫాదర్ ఎవరు అని తెలుస్తోందా? లేదు. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు? స్టేట్మెంట్ 1 alone is not sufficient, statement 2 alone is not sufficient, both the statements are also not sufficient. So the answer for this question is both the statements are not sufficient to answer the question. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా మనకేంటంటే కలిపి తీసుకున్నా కూడా మనకు ఆన్సర్ రాదు. సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆప్షన్ 4గా మార్క్ చేస్తాం. సో 1 అనేది ఎప్పుడు మార్క్ చేస్తాం? ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్ అయినప్పుడు. ఓకేనా, 2 అనేది ఓన్లీ సెకండ్ అనేది సఫిషియంట్ అయినప్పుడు, 3 అనేది 1+2 ఫస్ట్ స్టేట్మెంట్ ప్లస్ సెకండ్ స్టేట్మెంట్ 2 అనేది సఫిషియంట్ అయినప్పుడు మనం చేస్తాం. అవునా? ఓకేనా, క్లియర్? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4. నా కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. సో ఇక్కడ ఏంటంటే అది ఇమేజ్ అనేది పడలేదు. సో ఇమేజ్ అనేది నాకు గుర్తుంది, నేను రాస్తాను చూడండి. సో ఇమేజ్ అనేది మనకి ఎగ్జామినేషన్లో ఇలా ఇచ్చాడు. ఓకేనా, ఇమేజ్ అనేది ఇలా ఇచ్చాడు.
సో ఇందులో ఏమేమంటే ఇది P, ఇది Q, దీని తర్వాత RS, PQRS. అండ్ ఏం చేశాడంటే ఇది వచ్చేసరికి X డిగ్రీస్ అన్నాడు, ఇది వచ్చేసరికి Y డిగ్రీస్ అన్నాడు. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఇలా ఇవ్వలేదు, ఏంటంటే స్పెసిఫికల్గా యాంగిల్ అనేది మెన్షన్ చేయలేదు, బట్ మనం అజ్యూమ్ చేసుకోవాలి ఇదే అని చెప్పేసి. ఓకేనా, క్లియరా? సో ఎగ్జామినేషన్లో ఏం చేశాడంటే ఇక్కడ నేను యారోస్ డ్రా చేశాను కదా, ఇలా కర్వ్ డ్రా చేశాను కదా, ఆ కర్వ్ అనేది ఎగ్జామినేషన్లో డ్రా చేయలేదు ఎగ్జామినర్. ఓకేనా, మనం డ్రా చేయకపోయినా ఇది అజ్యూమ్ చేయాలి. క్లియర్? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? మనకి ఇక్కడ కావాల్సింది ఎక్స్ ప్లస్ వై యొక్క సమ్ కావాలి. సో నాకు ఎక్స్ ప్లస్ వై యొక్క సమ్ తెలిస్తే నా ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకేనా, నా ఆన్సర్ వచ్చేసినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, PQ అండ్ RS ఆర్ స్ట్రెయిట్ లైన్స్. PQRS ఇవి రెండు కూడా ఏంటి? స్ట్రెయిట్ లైన్స్. అవునా, రెండు కూడా ఏంటి? స్ట్రెయిట్ లైన్స్. అండ్ ఎప్పుడైతే నాకు ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చాడో, అంటే ఎప్పుడైతే PQ అనేది ఒక స్ట్రెయిట్ లైన్ అయిందో, ఓకేనా, ఒక స్ట్రెయిట్ లైన్ అయిందో, మనం ఏం చెప్పొచ్చు? యాంగిల్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్. ఒక స్ట్రెయిట్ లైన్లో యాంగిల్ ఏమవుతుంది? ఓకేనా, యాంగిల్ ఏమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? PQ అనేది స్ట్రెయిట్ లైన్ కాబట్టి యాంగిల్ X ప్లస్ వై అనేది ఎంత అవుతుంది? 180 డిగ్రీస్. X ప్లస్ వై అనేది ఏమవుతుంది? 180 డిగ్రీస్. అంటే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? X ప్లస్ వైనే కావాలి. సో X ప్లస్ వై వచ్చేసిందా? వచ్చేసింది. మనం ఎన్ని స్టేట్మెంట్స్ యూస్ చేసాం? ఓన్లీ వన్ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ మాత్రమే యూస్ చేసాం కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1. సో నేనేంటంటే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం స్లోగా అర్థం చేసుకునే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. బట్ ఈ క్వశ్చన్స్కి మనం ఏంటంటే వితిన్ సెకండ్స్లో కూడా ఆన్సర్ చేయొచ్చు. అవునా, ఎందుకంటే వెంటనే నేను PQRS అనేది స్ట్రెయిట్ లైన్ చూసిన వెంటనే ఈ ఒక్క స్టేట్మెంట్ సఫిషియంట్ అని చెప్పేసి మార్క్ చేసేయచ్చు. ఓకేనా, కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇదేంటంటే కొంచెం అంబిగ్విటీ క్వశ్చన్గా మనం చెప్పొచ్చు. ఓకేనా, కొంచెం అంబిగ్విటీ క్వశ్చన్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఎందుకు నేను అంబిగ్విటీ అంటున్నానంటే ఎగ్జామినర్ ఏం చేశాడంటే దీనికి ఆప్షన్ అనేది తప్పుగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? హౌ మెనీ టైల్స్ ఆర్ నీడెడ్ టు ఫిట్ ఇన్ ద రెక్టాంగులర్ ఫ్లోర్ ఆఫ్ ఎ రూమ్. ఓకేనా, రెక్టాంగులర్ ఫ్లోర్ అనేది ఉంది. ఆ రెక్టాంగులర్ ఫ్లోర్లో మనం ఎన్ని టైల్స్ అనేవి ఫిట్ చేయాలి? సో ఇప్పుడు చూడండి, మన దగ్గర ఏంటంటే ఒక రెక్టాంగులర్ ఫ్లోర్ ఉంది. ఓకేనా, మీరు ఏదైతే రూమ్లో ఉన్నారో అదే రెక్టాంగులర్ ఫ్లోర్ అనుకోండి. సో ఇందులో మనం ఎన్ని టైల్స్ ఫిట్ చేయగలము అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎన్ని టైల్స్ అనేవి ఫిట్ చేయగలము అని చెప్పేసి అడుగుతున్నాడు. అవునా, సో ఇది మనకు కావాలి అంటే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు రెండు వేరియబుల్స్ కావాలి. ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఫ్లోర్ అనేది ఉన్నామో, ఓకేనా, ఆ ఫ్లోర్ యొక్క ఏరియా కావాలి. ఓకేనా, ఆ ఫ్లోర్ యొక్క ఏరియా ఆఫ్ ఫ్లోర్. సో మన మైండ్ అనేది ఇలా ఆలోచించాలి. సో నాకు రెండు వేరియబుల్స్ కావాలి. ఆ రెండిట్లో ఫస్ట్ వేరియబుల్ ఏంటి? ఏరియా ఆఫ్ ఫ్లోర్. సెకండ్ వేరియబుల్ ఏంటి? ఏరియా ఆఫ్ టైల్. ఆ ఒక్క టైల్ యొక్క ఏరియా అనేది ఎంత? సో ఏరియా ఆఫ్ ఫ్లోర్ని మనం ఏరియా ఆఫ్ టైల్తో కనుక డివైడ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ టైల్స్ వచ్చేస్తాయి. ఓకేనా, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సో మనం చూద్దాం ఎక్కడైనా మనకు ఈ డేటా అనేది వస్తుందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఎ రూమ్ ఆర్ 9:5. సో లెంత్ బ్రెత్ 9:5 అంట. ఓకేనా, లెంత్ బ్రెత్ 9:5 అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫ్లోర్ ఈజ్ 140 మీటర్స్. అంటే ఇక్కడి నుంచి నేను ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? లెంత్ ప్లస్ బ్రెత్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా? సో మనం ఎగ్జామినేషన్లో సాల్వ్ చేయకూడదు, మన మైండ్లో తిరగాలి. సో మనకి ఇక్కడ నుంచి ఏం తెలుస్తుంది? లెంత్ తెలుస్తుందా, బ్రెత్ తెలుస్తుందా, లేదా లెంత్ ప్లస్ బ్రెత్ తెలుస్తుందా? సో ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ఎ ఫ్లోర్ ఏమవుతుంది? 2 × L + B. సో ఇక్కడ L అనేది 9x ప్లస్ B అనేది 5x. ఓకేనా, L అనేది 9x, B అనేది 5x, దట్ ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ అనేది 140. సో ఇక్కడ నుంచి నాకు ఇండివిజువల్గా లెంత్ తెలుస్తుంది, బ్రెత్ తెలుస్తుంది. లెంత్ బ్రెత్. అవునా, లెంత్ బ్రెత్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్టేట్మెంట్ 1తో మనకు ఏరియా ఆఫ్ ఫ్లోర్ తెలుస్తుందా? ఏరియా ఆఫ్ ఫ్లోర్ అనేది తెలుస్తుందా? ఎస్. సో ఏరియా ఆఫ్ ఫ్లోర్ తెలుసు. మనకు నెక్స్ట్ ఏం కావాలి? ఏరియా ఆఫ్ టైల్ కనుక తెలిస్తే వచ్చేస్తుంది. కానీ సెకండ్ స్టేట్మెంట్ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఓన్లీ స్టేట్మెంట్ 1తో మనకు ఆన్సర్ రాదు. సెకండ్ స్టేట్మెంట్ అనేది జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు? ప్రైస్ ఆఫ్ 100 టైల్స్ ఇస్ 500 రూపీస్. ప్రైస్ ఆఫ్ 100 టైల్స్ అంటే 100 టైల్స్. 100 టైల్స్ ఎంత? 500 రూపీస్ అంట. అంటే ఇక్కడ నుంచి వన్ టైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని రూపీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చా?
సార్ 1 టైల్ అనేది 500 డివైడెడ్ బై 100. సో ఇక్కడ నుంచి నేను ఒక టైల్ యొక్క ప్రైస్ అనేది 5 రూపీస్గా చెప్పొచ్చు. ఒక టైల్ యొక్క ప్రైస్ అంతా 5 రూపీస్. నెక్స్ట్ ద టోటల్ ఎక్స్పెండిచర్ టు ఫిట్ ద ఫ్లోర్ ఈస్ 12,000. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆ ఫ్లోర్ మొత్తాన్ని ఫిట్ చేయడానికి, కానీ ఆ ఫ్లోర్ మొత్తం మనము ఫిట్ చేయడానికి ఎంత పడింది మనకు అమౌంట్? 12,000 రూపీస్ పడింది. సో టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 12,000. సో 12,000 రూపాయలు ఖర్చు అయింది, అవునా? 12,000 రూపీస్ ఖర్చు అయింది. నెక్స్ట్ ఒక్కొక్క టైల్ యొక్క ప్రైస్ మనకు తెలుసు ఇక్కడ, ఓకేనా? మనకు టోటల్ ఎక్స్పెండిచర్ తెలుసు అండ్ దాంతోపాటు పర్ టైల్ యొక్క ప్రైస్ తెలుసు. సో ఇక్కడ నుంచి నాకు నెంబర్ ఆఫ్ టైల్స్ వచ్చేస్తాయా? ఎప్పుడైతే నేను 12,000ని 5తో డివైడ్ చేస్తే, 12,000ని నేను 5తో డివైడ్ చేస్తే నాకేమొస్తుంది అంటే నెంబర్ ఆఫ్ టైల్స్ అనేది వస్తుంది, అవునా? నెంబర్ ఆఫ్ టైల్స్. సో డివైడ్ చేద్దాం. 5 2s are 10, 5 2s are 10, 5 4s are 20. సో 2400. సో నెంబర్ ఆఫ్ టైల్స్ ఎంత? 2400. మనకు కావాల్సిందే అది కదా, సో హౌ మెనీ టైల్స్ ఆర్ నీడెడ్ టు ఫిట్ ద రెక్టాంగులర్ ఫ్లోర్? సో సో టోటల్గా ఎన్ని టైల్స్ వస్తాయి? 2400 టైల్స్. ఎన్ని టైల్స్ వస్తాయి? 2400. సో ఇక్కడ మనం ఏం చేసాం? స్టేట్మెంట్ 1ని ఇండివిజువల్గా చూసాం, ఆన్సర్ అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే స్టేట్మెంట్ 2ని ఇండివిజువల్గా చూసామో మనకేమొచ్చేసింది? ఆన్సర్ అనేది వచ్చేసింది. ఏంటది? 2400 టైల్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. కానీ మీ ఎగ్జామినర్, ఓకేనా, మీ ఎగ్జామినర్ ఏం చేశారంటే ఎగ్జామినేషన్లో ఈ 2 స్టేట్మెంట్స్ సఫిషియంట్ కాదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. 2 కూడా సఫిషియంట్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాడు అలాగా, ఏంటి అనేది నాకైతే కొంచెం ఐడియా అనేది లేదు. మేబీ ఒక చిన్న గెస్ ఏంటి అంటే ఇక్కడ ఫ్లోర్ అన్నాడు, ఓకేనా? ఇక్కడ రెక్టాంగులర్ ఫ్లోర్ అన్నారు, ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు? రెక్టాంగులర్ ఫ్లోర్. ఈ 2 ఒకటా కాదా అని చెప్పేసి మనం చెప్పచ్చు. సో బేసికల్గా కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా? 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూస్తే పెరిమీటర్ ఆఫ్ ద ఫ్లోర్ అన్నాడు, ఓకేనా? సో ఈ 2 కూడా ఒకటే మనం ఏం చెప్పొచ్చు? ఒకటే దాని యొక్క డేటా, ఓకేనా? అనేది మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ నా ప్రకారంగా అయితే ఆప్షన్ 2 అనేది ఖచ్చితంగా వస్తుంది. నేనేం చేస్తాను? దీనికి రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా వేస్తాను, ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఓకేనా? ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఓకేనా? నా కమింగ్ టు ద 4th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది ఈజ్ ద ఇంటిజర్ ఏ డివిజిబుల్ బై ఏ? క్వశ్చన్ ఇంట్రెస్టింగ్, ఓకేనా? ఏ అనేది బితో డివిజిబుల్ అవుతుందా లేదా? సో ఇది ఎటువంటి క్వశ్చన్? ఇది ఎటువంటి క్వశ్చన్? దిస్ ఈజ్ అ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇదేంటి? ఒక ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్, అవునా? ఈజ్ ఏ డివిజిబుల్ బై బి? ఏ అనేది బితో డివిజిబుల్ అవుతుందా? ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఎలా ఇస్తాం? అవుతుంది, లేదు, అంతే. ఎస్ ఆర్ నో, ఓకేనా? సో మనం కూడా అదే విధంగా సాల్వ్ చేయాలి. సో నేను ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్ వీడియోలో. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంటి, మనం వాటిని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే స్టేట్మెంట్ 1 చూడండి. ఏ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. సో ఏ అనేది ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. సో ఏ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్లో కూడా చూడండి ఏం చేశాడు? ఏ ఈజ్ ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. ఫస్ట్ స్టేట్మెంట్లో కూడా ఏ గురించే ఇచ్చాడు, సెకండ్ స్టేట్మెంట్లో కూడా ఏ గురించే ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు బి గురించి ఏదైనా డేటా ఇచ్చాడా? ఇవ్వలేదు. సో బి గురించి ఎటువంటి డేటా లేదు కాబట్టి మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలమా? చేయలేము. 2 స్టేట్మెంట్స్ కలపండి, అయినా కూడా మీకు ఏంటంటే ఆన్సర్ అనేది రాదు. ఎందుకు? ఇక్కడ బి గురించి ఎటువంటి డేటానే ఇవ్వలేదు. అసలు ఎగ్జామినర్ ఏంటంటే బి గురించే మర్చిపోయాడు. మేబీ ఎగ్జామినర్ ఏం చేస్తుంటాడంటే ఇక్కడ ఏకి బదులు, సెకండ్ స్టేట్మెంట్లో ఏకి బదులు బి ఇవ్వాల్సింది ఏ అనేది బై మిస్టేక్ ఇచ్చేసాడు. సో మిస్టేక్ చేసింది ఎవరు? ఎగ్జామినర్ చేశాడు. మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా వస్తుందో దానికి ఆన్సర్ చేస్తాం. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి కూడా ఏంటంటే మనకు ఒక తప్పు ఆన్సర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా? ఒక రాంగ్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. సో చాలా మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. సో నో ప్రాబ్లం, మనం ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో వాటిని అలాగే సాల్వ్ చేద్దాం, ఓకేనా? ఏవైనా మనకు తప్పుగా అనిపిస్తే ఎగ్జామినర్ క్వశ్చన్స్ మనం రిప్రజెంటేషన్ అనేది వేస్తాం. క్లియర్? నా కమింగ్ టు ద 5th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2a + 4b + 2c? 2a + 4b + 2c. సో a + b అనేది 20 అంట. స్టేట్మెంట్ 1 ఏం చెప్తుంది? a + b 20. సో a + b ఒకటే. ఓన్లీ స్టేట్మెంట్ 1 యూజ్ చేసి నేను 2a + 4b + 2c తీసుకొని రావచ్చా? లేదు. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఏంటి? b + c. b + c అనేది ఎంత? 50. సో 50 మాత్రమే, అంటే b + c మాత్రమే యూజ్ చేసి నేను ఆన్సర్ అనేది రీచ్ అవ్వచ్చా? అవ్వలేను. సో ఎప్పుడైతే నేను ఈ రెండింటిని కంబైన్ చేస్తానో, సో వెన్ ద బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కంబైన్డ్, అప్పుడు ఏమవుతుంది? a + b + b 2b +
సి ఏ ప్లస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 70. కానీ నాకు కావాల్సింది ఏంటి 2a ప్లస్ 4b ప్లస్ 2c. సో ఎప్పుడైతే నేను ఈ మొత్తం ఈక్వేషన్ని వెన్ దిస్ హోల్ ఈక్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2తో మల్టిప్లై చేసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది 140 వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది 2a ప్లస్ 4b ప్లస్ 2c. సో ఇదే కదా మనకు కావాల్సింది ఇది. సో ఇది ఎలా వచ్చింది ఏం యూజ్ చేసే వచ్చింది, రెండు స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి యూజ్ చేసాం. సో అప్పుడు ఆన్సర్ వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, both 1 and 2, both first statement and second statement are required to solve this question. Both statements are required to solve this question. సో 5 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న అప్డేట్, ఓకేనా, చిన్న అనౌన్స్మెంట్ ఏంటది అంటే, ఎంతవరకు మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయకుండా ఉంటే ఏం చేయొచ్చు, వెంటనే తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయండి. ఇందులో ఏంటంటే మీకు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఐసెట్ 2024 ఎగ్జామినేషన్ యొక్క కోర్స్ అనేది, స్పెషలైజ్డ్ కోర్స్ అనేది కూడా అవైలబుల్ ఉంది, ఓకేనా. సో లాస్ట్ ఇయర్ అంటే 2023 కనుక చూస్తే, లాస్ట్ ఇయర్లో మా స్టూడెంట్స్ అంటే మంచి ర్యాంక్స్ ఏంటంటే సాధించడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఏపీ ఐసెట్లో ర్యాంక్ 16th ర్యాంక్ అనేది రావడం జరిగింది. అండ్ టీఎస్ ఐసెట్లో స్టేట్ 7th ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఈవెన్ దో లాస్ట్ ఇయరే మేము ఏంటంటే ఎస్ఎస్సి తెలుగు లేదా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ యాప్లో మేమేం చేసాం, మన కోర్స్ అనేది లాంచ్ చేసాం. ఓన్లీ 1 year, వితిన్ 1 year మనకి ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ మీకు ఇంకా ర్యాంక్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇది టీఎస్ ఐసెట్ ర్యాంక్స్. నెక్స్ట్ ఇక్కడ మీకేంటంటే, ఓకేనా, ఏపీ ఐసెట్ లేదా టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామ్ అనేది చాలా దగ్గరగా ఉంది కాబట్టి మేము ఏం చేసామంటే ఒక షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది లాంచ్ చేసాం. సో దాని యొక్క ప్రైస్ అనేది 999 రూపీస్ మాత్రమే. సో ఈ 999 రూపీస్కి మీకు ఏంటంటే 3 months వ్యాలిడిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. సార్ మా ఎగ్జామ్ అనేది 40 days ఉంది, లేదా 50 days ఉంది, లేదా 30 days ఉంది, మాకు 3 months వ్యాలిడిటీ అవసరం లేదు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మీ ఐసెట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, ఓకేనా, మీ ఐసెట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, వీడియోస్ ఉన్నాయో, వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్ మీరు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా కూడా అవే కాన్సెప్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ అవర్ మినిమం ప్రైస్. సో ఇది ఏంటంటే మా మినిమం ప్రైస్ అండి. దీనికంటే తక్కువకి, దీనికంటే లోవర్ వాల్యూకి మేము ఏంటంటే ఇవ్వలేం, ఓకేనా, ఇవ్వలేం. ఎందుకంటే మేమేంటంటే బెస్ట్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఏంటంటే ట్రై అనేది చేస్తున్నాం. సో దానికోసం ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది అలాగే ఉంటుంది, ఓకేనా. సో నాకు తెలిసి ఏదైతే మార్కెట్లో ఏదైతే ప్రోడక్ట్స్ అనేవి ఇస్తున్నారో, ఓకేనా, ఏదైతే క్వాలిటీ అనేది ఇస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని చెప్తే 999 అనేది తక్కువ అమౌంట్. వేరే ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. అండ్ మా ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా చెక్ చేయండి. సో ఎక్కడ మీకు ఫీజిబుల్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూస్తే మీకు షెడ్యూల్ అనేది అప్లోడ్ చేస్తాం. షెడ్యూల్ క్లాసెస్ ఉంటాయి, 300+ వీడియోస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో లైవ్ క్లాసెస్ అనేది మేము మీకు ఏంటంటే యూట్యూబ్లో కండక్ట్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ లైవ్ క్లాస్ అనేది అయిపోయిన తర్వాత, ఓకేనా, లైవ్ క్లాస్ అనేది యూట్యూబ్లో అయిపోయిన తర్వాత దాన్ని మేము ఏం చేస్తామంటే తీసేస్తాం. సో యూట్యూబ్లోంచి తీసేసి దీని యొక్క రికార్డింగ్ అనేది ఓన్లీ పెయిడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంచడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలాగా సార్ అంటే, ఎందుకంటే ఎవరైనా అమౌంట్ పే చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఏంటంటే ఇది మేము చేస్తున్నాం, ఓకేనా. డౌట్ సెషన్స్ ఉంటాయి, దీని తర్వాత మాక్ టెస్ట్ ఉంటాయి, దీని తర్వాత 10 grand టెస్ట్ ఏంటంటే మీకు లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వైజ్గా ఏంటంటే 10 grand టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. అండ్ అడిషనల్ కంటెంట్ ఏవైతే పీడిఎఫ్స్ ఉంటాయో, రిక్వైర్డ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయో అవి కూడా మేము ఏంటంటే ప్రొవైడ్ చేస్తాం. సో 999 రూపీస్ ఫర్ 3 months. సో ఎన్రోల్ అయితే అవ్వండి. అండ్ దాంతోపాటు మీకు ఏంటంటే టెస్ట్ సిరీస్ అనేది కూడా మేము లాంచ్ చేసి ఉన్నాం. సో టెస్ట్ సిరీస్ కోసం మీరు ఏం చేయాలి, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్, ఓకేనా. ఏవైతే మా అప్లికేషన్స్ ఉన్నాయో ఈ 2 అప్లికేషన్స్ యొక్క లింక్స్ అనేవి నేను మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో నౌ కమింగ్ టు ద 6th క్వశ్చన్, ఓకేనా. 6th క్వశ్చన్ చూడండి. ఇన్ హౌ మచ్ టైమ్ PQ టుగెదర్ ఆర్ ఏబుల్ టు కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, PQ ఇద్దరు కలిసి, P ప్లస్ Q ఇద్దరు కలిసి ఎంతసేపట్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు, ఇది మనకు కావాలి. అంటే నాకు ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ P ఇండివిజువల్గా ఎంతసేపట్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు, Q ఇండివిజువల్గా ఎంతసేపట్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇవి 2 వాల్యూస్ కనుక నాకు తెలిస్తే నేను ఆన్సర్ చెప్పవచ్చు. నేను ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. డేటా సఫిషియన్సీ యొక్క బ్యూటీ అనేది ఏంటి అంటే, ఇక్కడ మనం క్వశ్చన్ సాల్వ్ చేయకూడదు. ఏం చేయాలి, సాల్వ్ అవుతుందా అవ్వదా అంతే, అదే చెప్పాలి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, Q అలోన్ టేక్స్ 40 minutes మోర్ దాన్ R, ఓకేనా. Q ఏం చేస్తాడు,
క్యూ ఏం చేస్తాడంటే ఆర్ కంటే 40 minutes ఎక్కువ తీసుకుంటాడు. నెక్స్ట్ హూ అలోన్ టేక్స్ 40 minutes లెస్ దాన్ పి. సో ఆర్ ఏం చేస్తాడంటే పి కంటే 40 minutes తక్కువ తీసుకుంటాడు. అంటే ఇక్కడ నుంచి చూడండి, నాకు రిలేషన్ వచ్చిందే కానీ స్పెసిఫికల్గా క్యూ ఎంతసేపట్లో చేస్తాడు, ఆర్ ఎంతసేపట్లో చేస్తాడు, పి ఎంతసేపట్లో చేస్తాడు అనేది వచ్చిందా రాలేదు. అంటే స్టేట్మెంట్ 1 లేదా స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ సఫిషియంట్. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అవునా? నా కమింగ్ టు ద సెకండ్ వన్, పి అలోన్ కెన్ టేక్. ఓకేనా? ఇందులో చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు, పి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 4 hours. సో పి ఒక్కడే 4 hours కంప్లీట్ చేస్తా అన్నాడు. పి ఒక్కడే 4 hours. అంటే ఇక్కడ చూడండి, మనకు స్టేట్మెంట్ 2 ఓన్లీ స్టేట్మెంట్ 2 మాత్రం చూస్తే నాకేముంది, ఓన్లీ పి గురించి ఉంది. క్యూ గురించి ఉందా? లేదు. అంటే స్టేట్మెంట్ 2 ఒకటే తీసుకుంటే నాకు ఆన్సర్ వస్తుందా? రాదు. నెక్స్ట్ నేను ఎప్పుడైతే 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తానో, కంబైన్ చేసిన తర్వాత నాకేమొస్తుంది, సో ఇక్కడ పీ ప్లేస్లో 4 పెడితే ఇక్కడ క్యూ వాల్యూ ఏదో ఒకటి వస్తుంది. ఏదైనా రానివ్వండి, మనకు అవసరం లేదు. క్యూ యొక్క వాల్యూ అనేది ఏదైనా రానివ్వండి. సో ఇక్కడ నుంచి క్యూ యొక్క వాల్యూ వస్తుందా? ఎస్. క్యూ యొక్క వాల్యూ వస్తుందా? ఎస్. సో ఎప్పుడైతే క్యూ యొక్క వాల్యూ వస్తుందో మనకు కావాల్సింది పీ వాల్యూ, క్యూ వాల్యూ రెండు వచ్చేసాయి. సో మన ఆన్సర్ వస్తుందా? ఎస్, ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది, మనకి ఎలా వచ్చింది ఆన్సర్? 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా? సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, అస్సలు లేదు. ఓకేనా? నా కమింగ్ టు ద 7th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి, ఇది కూడా అలాగే సేమ్ కాన్సెప్ట్. ఇది ఇన్ విచ్ ఇయర్ వాస్ దుర్గారావు బోర్న్. సో దుర్గారావు ఎప్పుడు పుట్టాడు? సో ఇది మనకు కావాలి. సో దుర్గారావు, ఓకేనా, డి అని చెప్దాం. సో డి అట్ ప్రెసెంట్ ఈజ్ 25 years యంగర్ టు హిస్ మదర్. సో ఇది దుర్గారావు యొక్క మదర్ అనుకుంటే, సో దుర్గారావు ఏంటి అంటే వాళ్ళ మదర్ కంటే 25 years యంగర్. ఓకేనా? 25 years తక్కువ. నెక్స్ట్ దుర్గారావుస్ బ్రదర్. సో దుర్గారావుకి బ్రదర్ ఉన్నాడు. సో డీకి బ్రదర్, డీస్ బ్రో. ఓకేనా? ఎవరు? డి యొక్క బ్రో. సో డీస్ బ్రో హూ వాస్ బోర్న్ ఇన్ 1964. సో డి యొక్క బ్రో ఎప్పుడు జన్మించాడంట? 1964లో జన్మించాడు. సో ఇక్కడ మనకు డేటా ఇచ్చేసాడు 19. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, స్టేట్మెంట్ 1 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. సో 1964లో పుట్టాడు. అండ్ డి యొక్క బ్రదర్ ఏంటంటే, ఓకేనా, వాళ్ళ మదర్ కంటే 35 years చిన్న. సో -35. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఒకటే తీసుకుంటే మీరు ఆన్సర్ సాల్వ్ చేయగలరా? చేయలేరు. స్టేట్మెంట్ 2 మాత్రమే తీసుకుంటే మీరు ఆన్సర్ సాల్వ్ చేయగలరా అంటే చేయలేరు. ఓకేనా? చేయలేరు. సో ఎప్పుడైతే నేను 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తాను, సో ఎక్కడైతే నేను ఇది డయాగ్రామ్ వేస్తాను కదా, సో ఇక్కడ నేను డయాగ్రామ్ కనిపిస్తుంది. ఈ డయాగ్రామ్ ప్రకారంగా చూస్తే నేను ఇక్కడ నుంచి ఏంటంటే డి యొక్క ఇయర్ అనేది మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? సో ఇక్కడ -25 -35 ఎన్ని ఇయర్స్? సో డీకి డి వాళ్ళ బ్రదర్కి, ఓకేనా, డీకి డి వాళ్ళ బ్రదర్కి ఎంత గ్యాప్ ఉంటుంది? 10 years గ్యాప్ ఉంటుంది. అంటే 1964లో వీడు పుడితే వీడు ఎప్పుడు పుట్టుండాలి? సో 1974లో పుట్టుండాలి. అంతే కదా? 1974. సో 10 years. సో ఇక్కడ ఇద్దరు ఎవరు పెద్ద ఎవరు చిన్న అని చెప్పేసి మనం కనుక చూస్తే, సో ఈయన 25 years, ఈయన సో 1954, 1954. ఎందుకు? డి పెద్ద కదా, సో డి ఈజ్ బిగర్. సో 1954. సో ఇక్కడ నుంచి మనం డేట్ ఆఫ్ బర్త్ చెప్పొచ్చా? ఏ సంవత్సరంలో దుర్గారావు పుట్టాడని చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏంటది? 1954. ఎలా వచ్చింది? 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేసాం. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. Now coming to the 8th question. Question number 8 చూడండి. A, B, C, D, E are sitting in a row. So 5 members ఉన్నారు. సో 5 members sitting in a row. So B is sitting between A and E. సో ఇక్కడ చూడండి, చాలా మంది తొందరలో ఏం చేస్తారంటే B అనే అతను ఏకి ఈకి మధ్యలో కూర్చున్నాడు ఇలా రాసేస్తారు. కానీ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది దీనికి. ఏంటది? ఏకి ఈకి మధ్యలో బి ఉన్నాడు. సో ఇవి రెండు కూడా కరెక్టే కదా, అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్. సో మిడిల్లో ఎవరు కూర్చుంటున్నాడు ఇది మనం చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఏ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఏ అనే అతను బికి లెఫ్ట్లో ఉన్నాడు. సో అప్పుడు మనం ఏది తీసుకోవాలి? సెకండ్ వన్ తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? ఫస్ట్ వన్ అనేది తీసుకోవాలి. సో ఏ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. సో ఏ ఏంటి అంటే బీకి లెఫ్ట్లో ఉన్నాడు. సో ఏ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. సో ఇది వచ్చేసింది.
అండ్ రైట్ ఆఫ్ డి. ఏ అనే అతను డికి రైట్లో ఉన్నాడు, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నలుగురి డేటానే ఉంది. ఓన్లీ 4 మెంబర్స్ డేటా ఈజ్ గివెన్ హియర్. నలుగురి డేటానే ఉంది. అంటే ఈ 4 మెంబర్స్ నుంచి మనం మిడిల్లో ఎవరు కూర్చుంటారని చెప్పలేం. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, సి ఈజ్ టు ద రైట్ ఎండ్ ఆఫ్. సి అనే అతను రైట్ సైడ్ ఎండ్లో ఉన్నాడు. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ యూస్ చేసి మనం ఆన్సర్ చెప్పొచ్చా? చెప్పలేం. ఎప్పుడైతే ఈ రెండింటిని కంబైన్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, DABE, అంతేనా? సాటిస్ఫై అయిందా? ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, బి అనే అతను మిడిల్లో కూర్చుంటాడు. సో ఆన్సర్ ఇస్ వాట్? Answer is both the statements are, when both the statements are combined, we can answer this question. So our option should be option 3. Clear? Now to the 9th question. Question number 9 చూడండి. In a code language, LPT means always keep smiling. What is the code for smiling? So smiling కి మనకు కోడ్ కావాలి. ఏం కావాలి? స్మైలింగ్ కి కోడ్ కావాలి. సో స్మైలింగ్ కోడ్ కావాలంటే మనం ఏం చేయాలి? స్మైలింగ్ అనేది ఎక్కడెక్కడ ఉంది అండర్లైన్ చేయండి. సో స్మైలింగ్ అనేది ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. స్మైలింగ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అవునా? ఇక్కడ ఉంది. అండ్ మనం ఏం చేయాలి? చాలా సింపుల్గా చూడండి, లీపీటిన్ ఇక్కడ డిపి. సో ఈ 2 స్టేట్మెంట్స్లో స్మైలింగ్ అనేది కామన్గా ఉంది. అండ్ ఈ 2 స్టేట్మెంట్స్లో కోడ్ ఏది కామన్గా ఉంది? 2 స్టేట్మెంట్స్లో కోడ్ అనేది మనకు పి అనేది కామన్గా ఉంది. ఇక్కడ పి అనేది కామన్గా ఉంది, ఇక్కడ కూడా పి అనేది కామన్గా ఉంది. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, స్టేట్మెంట్ 1 అనేది మనకు అవసరం లేదు, ఎందుకు అక్కడ స్మైలింగ్ లేదు. ఇది సఫిషియంట్ కాదు, ఇది మనకు ఎక్సెస్ డేటా అవసరం లేదు. మనకు కావాల్సింది స్మైలింగ్ అనేది మనకు ఎలా వస్తుంది, ఇలాగా. సో రెండిట్లో స్మైలింగ్ అనేది ఇక్కడ కామన్గా ఉంది, రెండిట్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి, పి. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, స్మైలింగ్కి కోడ్ వచ్చేసరికి పి. సో మనం ఇది ఎలా చెప్పగలిగాం, ఓన్లీ స్టేట్మెంట్ 2 అనేది యూస్ చేసాం. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ sufficient to answer this question. Now coming to the 10th question or last question of this session, is x is equals to y. x y రెండు కూడా ఈక్వలా? సో ఇక్కడ మనం ఇదేంటి, ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఇది, ఓకేనా? ఎస్ ఆర్ నో క్వశ్చన్. సో వస్తే ఎస్ఏ రావాలి, ప్రతిసారి ఎస్ఏ రావాలి, లేదా వస్తే ప్రతిసారి నోనే రావాలి. అలా అని చెప్పేసి ఒకసారి ఎస్ ఒకసారి నో అలా రాకూడదు, ఓకేనా? అలా వచ్చేసి రాకూడదు. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే తప్పు చేస్తారు. ఏమని చేస్తారు, ఇక్కడ x² ఉంది, ఇక్కడ y² ఉంది, ఇక్కడ x⁴ ఉంది, ఇక్కడ y⁴ ఉంది. సో నేనేం చేస్తాను, టేకింగ్ స్క్వేర్ రూట్ అని బోత్ సైడ్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, x² స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది, x = y అయిపోతుంది. సార్ ఏమైపోతుంది, x = y అయిపోతుంది. సో నా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అని చెప్తాను. కానీ అలా చేయకూడదు. సో ఇక్కడ నేను మీకు చెప్తాను చూడండి, సో ఇక్కడ నేనేం చేస్తానంటే సో మీరు ఏమని చెప్పొచ్చు, సార్ x y రెండు కూడా ఈక్వల్ తీసుకుందాం, అప్పుడు పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కానీ ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే ఇందులో x = 2 తీసుకుంటాను, y = -2 తీసుకుంటాను. సో అప్పుడు కూడా మీకేంటంటే x² y² ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ x² అంటే 2², y² అంటే -2². సో 2² అంటే 4, దట్ ఈజ్ ఈక్వల్స్ 4. ఇక్కడ x² y² ఈక్వల్ అయ్యాయి, x² y² అనేవి ఈక్వల్ అయ్యాయి. కానీ xy ఈక్వల్ అయ్యాయా? నో. ఇక్కడ xy ఈక్వల్ అయ్యా? నో. అదేవిధంగా ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ నేనేం చేస్తాను, x = 2 తీసుకుంటాను, y = 2 తీసుకుంటాను. సో ఇది కూడా నాకేమిస్తుంది, 4 = 4, x² y² ఈక్వల్. కానీ ఇక్కడ చూస్తే xy ఈక్వల్ అయ్యాయా? ఎస్. నేనేం చెప్పాను మీకు, ఎప్పుడైనా వస్తే ఎస్ మాత్రమే రావాలి, లేదా వస్తే నో మాత్రమే రావాలి. అలా అని చెప్పేసి ఒకసారి ఎస్ ఒకసారి నో, ఒకసారి ఎస్ ఒకసారి నో అలా రాకూడదు. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి, ఏదైతే స్టేట్మెంట్ 1 ఉందో అది సఫిషియంట్ కాదు. స్టేట్మెంట్ 2 సేమ్ అదే ప్రాసెస్, ఇది కూడా ఓకేనా. స్టేట్మెంట్ 2 కూడా అదే ప్రాసెస్, ఓకేనా. సో స్టేట్మెంట్ 2 కూడా సఫిషియంట్ కాదు. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 10కి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ ఏమవుతుంది, ఆన్సర్ 4. సో ఇక్కడతో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఏవైతే 10 క్వశ్చన్స్ ఉన్నాయో APISET 2023 క్వశ్చన్ పేపర్లో షిఫ్ట్ 1లో ఆ క్వశ్చన్స్ అనేవి మనం ఈ వీడియోలో కంప్లీట్ అయితే చేసేసాం. నెక్స్ట్ వీడియోలో ఓకేనా, వచ్చే వీడియోలో మనం ఏంటంటే ఇంకా ఏవైతే 10 క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఏంటంటే మనం సాల్వ్ అనేది చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఏం చేయాలి, ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద లైక్ అనేది చేయండి, ఓకేనా. ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద లైక్ అనేది చేయండి. అండ్ మీరు నెక్స్ట్ ఏ వీడియో కావాలి అని చెప్పేసి ఆ కామెంట్స్, ఓకేనా, మీకు ఏ వీడియో కావాలని చెప్పేసి కామెంట్స్లో మాకు కనుక చెప్తే మేమేంటంటే ఆ వీడియో అనేది అప్లోడ్ అనేది చేయడానికి ట్రై అయితే చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ISET examination.